టీజీ హెడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు వెబ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ వీడియోలో ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఎవరైతే అప్లోడ్ చేసిన వాళ్ళు, సో మీరు వెరిఫికేషన్ మీరు సక్సెస్ అయిందా లేదా ఎలా చూసుకోవాలి. అండ్ చాలా మంది టీసీ అడుగుతున్నారు. సో మనకు వెబ్సైట్లోనే ఒక అండర్టేకింగ్ ఫామ్ ఇచ్చారు. అండ్ చాలా మంది పీజీ కావచ్చు, డిఎడ్ కావచ్చు, వేరే ఇతర కోర్సులలో బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు మీరు ఫేజ్ 1లో ఎలిజిబుల్ కాదా, అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆల్రెడీ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన వాళ్ళకు మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్, సో మీరు ఏదైతే మీ ర్యాంక్ కార్డు, మీకు రిజిస్ట్రేషన్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ సబ్మిటెడ్, వెరిఫైడ్, అప్రూవ్డ్. సో ఫస్ట్ స్టేజ్ ఏంది, మీరు సబ్మిట్ చేస్తారు. సో మీరు ఏవైతే అప్ టు అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు కదా అవి సబ్మిట్ అయినట్టు. సో వెరిఫైడ్ అంటే టీజీ హెడ్సెట్ వాళ్ళు ఎవరైతే హెల్ప్ డెస్క్లో ఉంటారో వాళ్ళందరూ వెరిఫై చేస్తూ ఉంటారు. సో మీరు తొందరగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే మీకు తొందరగా అయిపోతాయి. సో వాళ్ళు ఆ వెరిఫైడ్ టిక్, గ్రీన్ టిక్ పడితే సెకండ్ స్టెప్ అయిపోతుంది. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను, ఇతను నిన్ననే అప్లై చేశారు కాబట్టి సబ్మిటెడ్ అని పడ్డది. సో నెక్స్ట్ వెరిఫైడ్ తర్వాత అప్రూవ్డ్. సో అప్రూవ్డ్ ఎవరికి వస్తుంది అంటే, సో హెడ్సెట్కి క్వాలిఫికేషన్ ఏంది, మినిమం మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. సో వాళ్ళు మెమోస్ చెక్ చేస్తారు. సో మీరు పాస్ అయ్యారా లేదా, పాస్ అయిన తర్వాత మిగతా క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఇతర సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసిన తర్వాతనే అప్రూవ్ చేస్తారు. సపోజ్ ఇది చూసుకోండి, సో ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసిన వాళ్ళు రెగ్యులర్గా 3 అవర్స్కి, 4 అవర్స్కి, 5 అవర్స్కి, సో ఇది టైం కూడా పట్టచ్చు. ఒక్కొక్క 2 డేస్ పట్టచ్చు, 3 డేస్ పట్టచ్చు, 4 డేస్ పట్టచ్చు. సో వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు రెగ్యులర్గా ఎవరైతే అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళు వెబ్సైట్లో మీరు లాగిన్ అవుతూ చూసుకోండి. సో ఎప్పుడైతే అప్రూవ్డ్ ఈ 3 టిక్స్, 3 గ్రీన్ టిక్లు పడతాయో అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సపోజ్ ఎక్కడన్నా వెరిఫై చేసిన తర్వాత మీకు కింద ఏమన్నా డిస్క్లైమర్ వస్తే, యు ఆర్ నాట్ అప్లోడెడ్ 6th సెమిస్టర్ మెమో, యు ఆర్ నాట్ అప్లోడెడ్ సిఎంఎం, యు ఆర్ నాట్ అప్లోడెడ్ టీసీ, యు ఆర్ నాట్ అప్లోడెడ్ ఏదో ఒక సర్టిఫికేట్ రీజన్ వస్తుంది. సో ఆ రీజన్ కూడా చెప్తారు వాళ్ళు. సో ఆ రీజన్ వల్ల మిమ్మల్ని మేము రిజెక్ట్ చేస్తున్నాం అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఫెయిల్ అయినట్టు. సో వాళ్ళు ఏదైతే రీజన్ ఇస్తారో ఆ రీజన్కి సంబంధించిన సర్టిఫికేట్ పెడితేనే మిమ్మల్ని అప్రూవ్ చేస్తారు, లేకపోతే అప్రూవ్ చేయరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో రెగ్యులర్గా ఒక 4 అవర్స్కి, 5 అవర్స్కి, ఎవ్రీ 1 డే, 2 డేస్కి చెక్ చేస్తూ ఉండండి. సో ఎప్పుడైతే అప్రూవ్డ్ వస్తుందో మీకు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్. మీకు మా డైరెక్ట్ ఆ రోజు మాత్రమే మీరు చూసుకోవాలి. మళ్ళీ వెబ్సైట్ చెక్ చేయడం, సర్టిఫికేట్స్ అని అవి ఏమి ఉండవు. ఎవరికైతే డిస్అప్రూవ్ చేస్తారో మీరు ఆ సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. సో ఇది మెయిన్ ఆల్రెడీ సర్టిఫికేట్ పెట్టే వాళ్ళకు. సెకండ్ పాయింట్ ఏంది వచ్చేసి డిగ్రీ స్టూడెంట్స్. సో చాలా మందికి డిగ్రీ 6th సెమిస్టర్ రిజల్ట్స్ కావచ్చు, కొంతమందికి ఎగ్జామ్స్ కావచ్చు, కొంతమందికి బ్యాక్లాగ్స్ కావచ్చు, అండ్ బీటెక్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్. అలాంటి వాళ్ళకి రిజల్ట్స్ రాలేవు. సో మీకు ఓన్లీ 2 ఆప్షన్స్ అండి. సో మీరు వెళ్ళి మీ యూనివర్సిటీ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోతే రిజల్ట్స్ తొందరగా ఇవ్వమని చెప్పండి. సో ఎందుకంటే సపోజ్ మీరు అవి పెట్టకపోతే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు, 99% యాక్సెప్ట్ చేయరు. సపోజ్ యాక్సెప్ట్ అయితే చేయరు, ఎందుకంటే మనకు హెడ్సెట్ చేయాలంటే మీరు గ్రాడ్యుయేషన్ ఉండాలి, అంటే మీరు కనీసం పాస్ అయినట్టు ప్రూవ్ చూపించాలి. సో మీకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఉన్నాయని, ఎగ్జామ్స్ లేట్ ఉన్నాయని ఆ రీజన్ ఇస్తే వాళ్ళు పట్టించుకోరు మోస్ట్లీ. సో మీకు రిజల్ట్స్ ఉన్న వాళ్ళు రిజల్ట్స్ అయితే మీరు అప్లోడ్ చేసి పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 6th సెమిస్టర్, 8th సెమిస్టర్ మెమోస్ ఉన్న వాళ్ళు సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఈ కన్సాలిడేటెడ్ మెమో అంటే ఏంది కూడా చాలా మంది అడుగుతున్నారు. కన్సాలిడేటెడ్ మెమో అంటే ఏం లేదండి, మీరు డిగ్రీ అయితే 6th సెమిస్టర్ మెమోస్కి సంబంధించిన అన్ని మెమోస్ కలిపి ఒక షీట్లో ఇస్తారు. సిఎంఎం ఓవరాల్ సిజిపిఏ, అండ్ మీకు బీటెక్ వాళ్ళకు 8th సెమిస్టర్ ఓవరాల్ సిజిపిఏ ఉంటుంది, ఆ ఓవరాల్ సిజిపిఏ చెక్ చేస్తారు. సిఎంఎం పీసీ లేని వాళ్ళకు ఆ 6th సెమిస్టర్ డిగ్రీ వాళ్ళకు, 8th సెమిస్టర్ బీటెక్ వాళ్ళకి చెక్ చేస్తారు. సో మీరు పాస్ అయ్యారా లేదా ఆ ప్రూఫ్ పెడితేనే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు ఎలిజిబుల్ ఇస్తారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో సిఎంఎం పీసీ బోనాఫైడ్స్ లేని వాళ్ళు, సో మీరు 31st లోపు సపోజ్ సర్టిఫికేట్స్ ఇస్తలేరు అనుకుంటే వాటి ప్లేస్లో మీ సెమిస్టర్ మెమోస్, 6th సెమిస్టర్ మెమోస్ కావచ్చు, లేదంటే అక్కడ డూ యూ హ్యావ్ సిఎంఎం అంటే నో పెట్టిన తర్వాత అప్లోడ్ యువర్ ఇండివిజువల్ మెమోస్ అడుగుతుంది. సో మీరు ఏవైతే పాస్ అయిన మెమోస్ ఉంటాయో అవన్నీ పెట్టేసేయండి. సో మిగతా సర్టిఫికేట్లు మాకు టీసీ ఇవ్వరు కదా అంటే వాటి ప్లేస్లో కూడా అదే 6th సెమిస్టర్ మెమో డిగ్రీ వాళ్ళు, 8th సెమిస్టర్ మెమో అదే పెట్టేసేయండి. సో లాస్ట్ ఇయర్ కూడా అవే పెట్టారు, ఈ ఇయర్ కూడా అవే పెట్టాలి. ఎందుకంటే ఏదో ఒక సర్టిఫికేట్ పెట్టాలి, ఏం సర్టిఫికేట్ పెట్టకపోతే వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తారు. సో మీకు తెలియాలి మీరు 6th సెమిస్టర్లో ఉన్నారు, 8th సెమిస్టర్ ఉన్నారంటే ఆ సెమిస్టర్ మెమోస్ అన్ని పెట్టేసేయాలి. సో అక్కడ ప్రతి సర్టిఫికేట్కి నంబర్ అడుగుతుంది. సో నంబర్ అంటే జస్ట్ మీకు ఆ మెమో మీద ఏదైతే నంబర్ ఉంటుందో ఆ మెమో నంబర్ దానికి సంబంధించిన ఎంటర్ అయ్యండి.
అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఏమన్నా నంబర్స్ మిస్టేక్ చేసినా ఏం పర్వాలేదు, మీకు వాళ్ళు చూసేది సర్టిఫికేట్ మాత్రమే. ఆ నంబర్ కరెక్ట్ ఎంటర్ చేశారా లేదా అవేం చెక్ చేయరు. వాళ్ళు సర్టిఫికేట్ ఓపెన్ చేస్తారు, పీడిఎఫ్ అన్ని పాస్ అయ్యారా లేదా, క్యాస్ట్ ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే చూస్తారు, దాని నంబర్ ఎంత ఉంది, నంబర్ కరెక్ట్ రాశారు అవేం చూడరు. సో వాళ్ళకి అంత టైం ఉండదు, జస్ట్ మీరు క్వాలిఫై అయ్యారా, మీరు ఏ కేటగిరీ, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అన్ని సర్టిఫికేట్ ప్రాపర్గా పెట్టారా, ఆ డేటా అనేది ఏం చెక్ చేయరు, జస్ట్ సర్టిఫికేట్స్ మాత్రమే చెక్ చేస్తారు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో లాస్ట్ వచ్చేసి టీసీ. సో ఎడ్సెట్ ఏమంటుందంటే ఎక్సెప్ట్ టీసీ మీరు అన్ని అప్లోడ్ చేయాలి, అన్ని సర్టిఫికేట్స్ లేకపోతే ఆ సర్టిఫికేట్స్ బదులు ఏదో ఒక సర్టిఫికేట్ అయితే పెట్టాలి, మీరు ప్రూఫ్ అంటే మీరు పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అయ్యారు, బీటెక్ పాస్ అయ్యారు అని ప్రూఫ్. సో టీసీ వచ్చేసి మనకు వెబ్సైట్లోనే అండర్టేకింగ్ పీడిఎఫ్ పెట్టారు, ఆ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరికైతే టీసీ లేదు, నా దగ్గర టీసీ లేని వాళ్ళందరూ ఆ టీసీ డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ ఆ పీడిఎఫ్ బయట జిరాక్స్ షాప్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి ఆ ఫోటో తీసి ఇమేజ్ అప్లోడ్ చేసేయాలి. టీసీ లేని వాళ్ళు, మీరు కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు ఒరిజినల్ టీసీ ఉండాలి. ఇప్పుడు కౌన్సిలింగ్లో టీసీతో పని లేదు, ఆల్రెడీ టీసీ ఉన్న వాళ్ళు మీ ఒరిజినల్ టీసీ అప్లోడ్ చేయండి. టీసీ లేని వాళ్ళు వెబ్సైట్లో టీసీ ఉంది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా టీసీ లేదు నా దగ్గర, టీసీ ఎట్లా అప్లోడ్ చేయాలంటున్నారు. సో వీడియో పూర్తిగా చూడండి, వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో టీసీ అయితే మీరు వెబ్సైట్ ఉంది అది డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉంటారో, కొంతమంది డిగ్రీ కావచ్చు, పీజీ తర్వాత ఇప్పుడు బీఎడ్ చేసే వాళ్ళు కావచ్చు, డిఎడ్ టీటీసీ కావచ్చు, టీటీసీ తర్వాత ఇప్పుడు బీఎడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వేరే ఇతర కోర్సెస్ చేసినా కూడా ఇప్పుడు బీఎడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీకు ఏమన్నా బ్యాక్లాగ్ ఉంటే, మీరు ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ కోర్సులో ఉన్నారు, సో దానికి సంబంధించిన డిస్కంటిన్యూ టీసీ ఉంటేనే మీకు కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు అక్కడ కోర్స్ కానీ మీకు టీసీ ఇవ్వరు కదా. సో అక్కడ ఆల్రెడీ ఒక రెగ్యులర్ కోర్స్లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ కోర్స్ చేయాలంటే ఆ రెగ్యులర్ కోర్స్ మీరు కంప్లీట్ అన్నా చేసుకోవాలి, లేదంటే డిస్కంటిన్యూ అన్నా చేయాలి. సో ఇప్పుడు అక్కడ వదిలేసి ఇప్పుడు నేను బీఎడ్ చేసుకుంటే అంటే అట్లా కుదరదు. సో ఎందుకంటే ఆ కోర్స్ మీరు కంప్లీట్గా అన్నా ఫుల్ఫిల్ చేయాలి, అంటే పాస్ అవ్వాలి, లేదంటే డిస్కంటిన్యూ అయినా చేయాలి. డిస్కంటిన్యూ చేస్తే ఆ సర్టిఫికేట్ రాదు. సో ఏదన్నా ఒక ప్రాపర్గా డెసిషన్ తీసుకోండి, లేదంటే ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా అప్లై చేసుకోండి. సో 2 సర్టిఫికేట్లు పోతాయి. సో అందుకే మీరు ప్రాపర్గా డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కాలేజీలో ఎన్ని ఫీజు ఎలా ఉంటుంది, సో మీకు ఎన్ని సీట్స్ ఉంటాయి, మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, లింక్స్, రిజల్ట్స్ అవి ఫాస్ట్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.